నమస్కారం అండి. ఇవాళ రోటి పచ్చడి, వంకాయ టమాటో పచ్చడి చేద్దామా? వంకాయ టమాటో కూరగాయలతో చేసే పచ్చడి కాబట్టి మనకు హార్మ్లెస్ అది. ఈ వంకాయ కొంచెం నెయ్యి పూసుకోవాలి. దాని చుట్టూ నెమ్మదిగా చేత్తో అన్ని వైపులా నెయ్యి పూసుకోవాలి. టమాటో కూడా అలాగే నెయ్యి పూసేసుకొని, వంకాయకి మాత్రం చిన్న చిన్న ఘాట్లు పెట్టాలి. ఆ ఘాట్లు ఎందుకంటే లోపల బాగా ఉడుకుతుంది. ఈ వంకాయ టమాటోని గ్యాస్ మీద కాల్చుకోవచ్చు, కుంపట్లో కూడా కాల్చుకోవచ్చు. ఈ ఘాట్లు పెడుతున్నాను కదా చూడండి. ఈ టమాటో మాత్రం మనం చేతితో పట్టుకోలేం కాబట్టి కత్తికి గుచ్చాను. కావలసిన వస్తువులు చూపిస్తాను ఇప్పుడు. ఇది చింతపండు అండి, ఒక పెద్ద ఉసిరికాయ సైజు, ఇంకొంచెం బెల్లము, ఒక స్పూను మినప్పప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలి. అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ మెంతులు, ఆ రెండు ఒకే ప్లేట్లో చూపించేసాను. ఇంగువ, కొత్తిమీర, 10 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. వాటికి ఘాటు పెట్టుకోవాలి. కొత్తిమీర కూడా వేశాను. ఇప్పుడు ఈ టమాటోని కాల్చడం చూపించాను. ఇప్పుడు వంకాయ కాలుతుంది చూడండి. సన్న సెగలోనే కాల్చండి, అప్పుడు లోపలంతా బాగా కాలుతుంది. అబ్బా, కాలిన టమాటో, కాలిన వంకాయ అండి ఇవి. ఈ తొక్కు తీసేటప్పుడు నీళ్ళ కింద పెట్టండి, తొందరగా ఊడొచ్చేస్తాయి. చూడండి, దాని తొక్కు తీసేసాను నేను ఇప్పుడు. ఈ వంకాయలో ఒక్కొక్కసారి పురుగు ఉంటుంది కదా, అందుకని నెమ్మదిగా కత్తితో దాన్ని తీసుకొని చూసుకోండి. పురుగు లేదు, అమ్మయ్య, ఇంకా పచ్చడికి రెడీ చేసేసుకుందాము. ఈ పురుగు లేదు కాబట్టి మనకు ఒక రకమైన ఇది, లేకపోతే అయ్యో అనిపిస్తుంది. ఇందులో కొంచెం బాణలు తీసుకున్నాను, 2 స్పూన్లే నూనె వేశాను. నూనె కూడా ఎక్కువ వాడక్కర్లేదండి దీనికి. ఆవాలు, మెంతులు, మినప్పప్పు, నెక్స్ట్ మనం ఇంగువ కూడా వేసుకున్నాం కాబట్టి ఇంగువ కూడా వేసుకోవాలి ఇందులో. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలకు ఘాటు పెట్టాం పేలకుండా, ఆ పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసి సన్న సెగలో వేయిద్దామండి. సన్న సెగలో వేయించినందువల్ల మనకు ఒక రకమైన కమ్మని వాసన కూడా వస్తుంది. వేడి మీద ఒక మాడు వాసన వస్తుంది. ఈ వేగిన మిరపకాయల్ని, పచ్చిమిరపకాయల్ని తీసేస్తున్నానండి, నల్లగా కాకుండా. ఈ తిరగమాతను కూడా ప్లేట్లో వేసేసుకున్నాను. రోలు, రోకలి అన్నీ సిద్ధం చేసుకున్నాను. చింతపండు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసి మెత్తగా దంచుకోవాలి. తర్వాత కూడా 3/4 వేసుకున్నాను అండి. అందులో మెంతుల పోషన్ వేసేసుకున్నాను. చేదు దంచకపోతే చేదు కింద పట్టు కిందకు వస్తాయి. బెల్లం కూడా వేసాం. అన్నీ వేసి మెత్తగా దంచుకున్నాం. ఒక చిటికెడు పసుపు అండి, పసుపు హెల్త్కి మంచిది కదా, అందుకని వేసేసాను. ఈ టమాటో తొక్కు తీసిన టమాటోని ఇలా ఇది తీసుకొని ముక్కలుగా చేసుకొని వేశాను. ఏకపడంగా దంచామనుకోండి చెదిరి కళ్ళ మీద పడతాయి, అందుకని ఇదిగోండి వంకాయను కూడా అందులో వేసేసాను. నెమ్మదిగా దంచండి, ఒక్కొక్కసారి చెదిరి కళ్ళలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నీ బాగా కలిసాయి, పచ్చడి బాగా మెత్తగా అయింది. ఈ పచ్చళ్ళలో ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి బీపీ అవి కూడా పెరగవు. రోజువారీ రోటి పచ్చళ్ళు వల్ల పెద్ద హారం ఏమీ ఉండదండి, బాగుంటాయి. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసేసాను. మిగిలిన ఈ తిరగమాత దీనిపైన వేశాను. కొత్తిమీర కూడా వేశాను. కొత్తిమీర కూడా హెల్త్కి చాలా మంచిది, అందుకని వేశాను.